అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం దేవుని కృప. దేవుని కృపకు సంబంధించిన కొన్ని లేఖన భాగములు ఉదయకాలం మందు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప అనే మాట చాలా గొప్ప మాట. ఆయన కృప మన పట్ల ఉండడం బట్టే మనము సజీవుల లెక్కలో ఉన్నాము, మనము రక్షింపబడ్డాము, మనము జీవించగలుగుతున్నాము, పరలోక పట్టణంలో మనం వారసులుగా చేయబడి ఉన్నాం. ఆయన కృప లేనిదే, ఆయన సెలవు లేనిదే మనం ఏమీ చేయలేం. దేవుని కృప అమూల్యమైనది, దేవుని కృప విలువైనది, దేవుని కృప వెలకట్టలేనిదిగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ చదువుకున్న దృష్టాంతంలో గత 2 వారాలుగా మనం ఒకే అంశాన్ని గత అనేక కృపలుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇజ్రాయిల్ జనాంగము ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన సంఘటనల్ని, ఆ సంఘటనలో దేవుని యొక్క కృప ఏ విధంగా ఆయన ఇజ్రాయిల్ జనాంగం పట్ల తన కృపను కనుపరిచాడు అనేది అంశాల వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. ఇజ్రాయిల్ జనాంగము ఐగుప్తులో ఉండి శ్రమలు కోర్చినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన భక్తుడైన మోషేని పంపించి అనేక సూచక్రియలు అద్భుత కార్యములు చేసి వారిని వెలుపలికి నడిపించి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం పెట్టి తినటానికి ఆహారంగా మాయ నుంచి మన్నాను కురిపించి తాగటానికి బండ నుంచి నీళ్లను రప్పించి శోధనలు శ్రమలనే సముద్రం అడ్డొచ్చినప్పుడు సముద్రం 2గా చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపించి శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని హతమార్చి వాళ్ళని రక్షించి కాపాడి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు మమ్మల్ని రక్షించిన వాడు యెహోవా దేవుడు కాదు, మమ్మల్ని రక్షించిన వారు ఈ దూడ అని ఒక దూడను చేసుకొని ఆ దూడను పూజిస్తూ ఉన్నా కూడా దేవుణ్ణి వాళ్ళు విసికించినా సరే దేవుడు వాళ్ళ పట్ల కృప చూపించుట మానలేదు అనే దృష్టాంతాన్ని గతసారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ వారు మాటి మాటికి రక్షింపబడటము, తిరిగి దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి తృణీకరించటము, అవిధేయులవటము, తిరిగి వాళ్ళు శ్రమల్లో కష్టాల్లో ఉండటం, మళ్ళీ యెహోవా దేవుడికి మొరపెట్టటము, దేవుడు తన కృపను వాళ్ళ బిడ్డల పట్ల చూపించటము, వాళ్ళు రక్షింపబడటము, మళ్ళీ తిరిగి దేవునికి అవిధేయులవటము, శ్రమల్లో కష్టాల్లో ఉండటం, మళ్ళీ వాళ్ళు దేవునికి మొరపెట్టటము, దేవుడు వారి పట్ల కృపను కమ్మరించటము, ఇవన్నీ మనము తరచుగా మనము గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో చేస్తే అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఎందుచేత ఇజ్రాయిల్ జనాంగాన్ని మరలా వారిని వారి శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడో 21వ వచనం నుంచి మనం చదివితే 20వ వచనం నుంచి చదివిన మనకు సహాయకరం. వారికి బోధించుటకు, వారికనగా ఇజ్రాయిల్ జనాంగానికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. ఇజ్రాయిల్ జనాంగాన్ని పోషించారు. వాళ్ళు దేవుణ్ణి విసికించినా, దేవునికి అవిధేయులుగా ఉన్న దేవుడు ఇజ్రాయిల్ జనాంగం పట్ల తన కృపను కనుపరిచి వాళ్ళను పోషించినట్లుగా 40 సంవత్సరములు వారిని పోషించినట్లుగా లేఖనాల్లో మనం గమనించవచ్చు. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. మనం కొంత దూరం నడిస్తేనే కాళ్ళు నొప్పులు, నడవలేని స్థితి, కాళ్ళు వాస్తూ ఉంటాయి. కానీ 40 సంవత్సరములు వారు అరణ్య మార్గము గుండా ప్రయాణమవుతూ వెళ్తున్న సందర్భంలో
వాళ్ళ వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించాడు దేవుడు. వారికి సరిహద్దులను ఏర్పరిచాడు గనక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. ఇన్ని చేస్తూ వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోకుండా, వాళ్ళ కాళ్ళకు వాపు లేకుండా చేస్తూ, వాళ్ళకు కొన్ని రాజ్యాలని చేతికి అప్పగించాడు, స్వతంత్రులుగా చేశాడు. అంటే మనం ఈ లోకంలో కొంత భూమిని కొనుక్కోవటానికి చాలా ప్రయాసపడతాం, కానీ వాళ్ళని ఇజ్రాయిల్ జనాంగాన్ని దేవుడు వాళ్ళ పట్ల ఏ విధంగా కుమ్మరించాడు అంటే, వాళ్ళు ఎన్నిసార్లు దేవునికి అవిధేయులుగా ఉన్నా, ఎన్నిసార్లు దేవుణ్ణి విసికించినా దేవుడు వాళ్ళ పట్ల కృపను చూపించి మన్నాను ఇచ్చి, దాహమునకు ఇచ్చి, వస్త్రములు పాతగిలిపోకుండా చేసి, కాళ్ళకు వాపు రాకుండా చేసి, పైపెచ్చుగా ఇంకా వాళ్ళకి రాజ్యాలను దయచేసి, ఆస్తులను దయచేసి, దేశాలను వాళ్ళు వశపరుచుకునేటట్లుగా, స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు వారి పట్ల కుమ్మరించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి సంతతి ఆస్తులు ఇవ్వటమే కాదు, దేశాలనే ఇచ్చేశాడంట దేవుడు. కొన్ని దేశాలు, ఈ లోకంలో ఒక చిన్న స్థలం మనం కొనుక్కోవటానికి ప్రయాసపడతాం, కానీ వాళ్ళ దేశమును స్వతంత్రించుకునే స్థితిలో ఇజ్రాయిల్ జనాంగం పట్ల దేవుని కృప కనుపరిచాడు. వారి సంతతి ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశములోనికి వారిని రప్పించారు. వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి వాళ్ళని నడిపించారు, దేశములను ఇచ్చారు, స్వతంత్రించుకునేటట్లుగా చేశారు. వారి సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తారంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారిని రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. దేశాలు ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చారు, అందులో ఉండే జనాలను కూడా అప్పగించాడు దేవుడు వాళ్ళకి, ఇజ్రాయెల్ జనాంగానికి. ఎంతగా దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆశీర్వదించినట్లుగా, సహకరించినట్లుగా, ప్రోత్సహించినట్లుగా, కాపాడుతున్నట్లుగా, నడిపిస్తున్నట్లుగా, పోషిస్తున్నట్లుగా మనం లేఖన భాగంలో గమనించవచ్చు. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, శ్రేష్టమైన భూమి, ఫలవంతమైన భూమి, సారవంతమైన భూమి, ఫలాలిచ్చే భూమి. అంటే కొన్ని భూములు ఉంటాయి ఏ పంట వేసినా పంట రాదు, కొన్ని భూములు ఉంటాయి ఫలవంతంగా భూమి పండిస్తూ ఉంటుంది. దేవుడు ఎంతగా ఆయన తన కృపను తన బిడ్డల పట్ల కుమ్మరిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. ఎంత దేవుని కృప ఒక మనిషి మీద, ఒక విశ్వాసి మీద ఉంటే ఆ మనిషి ఎంత ఉన్నత స్థితిలో వెళ్తాడనేది ఇప్పుడు మనం చదువుకుంటున్న దృష్టాంతమే. ఆహారము, తిండి, వస్త్రాలు, వీటితో పాటు రాజ్యాలు, దేశాలు, భూమి స్వతంత్రించుకోవటం, ఆకాశ నక్షత్రం వల్లే సంతానం విస్తరించటం, వాటితో పాటు శ్రేష్టమైన పదార్థాలు, సకల పదార్థములు, త్రవ్విన బావులు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, బహు విస్తారంగా ఫలించిన చెట్లు ఈ విధంగా వశపరుచుకుని అలాగు వారు తిని తృప్తి నొంది మదించి, ఇజ్రాయిల్ జనాంగం అలాగు వారు చేసి బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకున్నది. అలాగు వారు తిని తృప్తి పొంది దేవుణ్ణి స్తుతించాల్సిన ఇజ్రాయిల్ జనాంగం మదించి అని బైబిల్ గ్రంథంలో, అంటే మదమిక్కి అంటారు మనం. అంటే ఇక మదమిక్కి అనే మాటతోనే మనం సరిపెడదాం, అంతకన్నా ఎక్కువ పదం వాడితే అది మంచిది కాదు. కాబట్టి మదమిక్కి తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి. ఇన్ని కార్యాలు చేసినా వాళ్ళు అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థితిలో? వాళ్ళు తిని తృప్తి పొంది మదించి సంతోషించి ఎవరైతే ఇన్ని కార్యాలు, ఇన్ని మేలులు చేశారో వాళ్ళకి అవిధేయులుగా ఇజ్రాయిల్ జనాంగం ఉన్నట్లుగా చూస్తాం. దీని మీద తిరుగుబాటు చేశారంట. అవిధేయులు మాత్రమే కాదు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేశారు.
నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టలేదు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి అవిధేయులుగా అయ్యారు. నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను కూడా చంపి దేవునికి విసుగు పుట్టించిరి. ఇశ్రాయేల్ జనాంగం అనుభవించారు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఇశ్రాయేల్ జనాంగం దేవుని యొక్క కృపను వాళ్ళు స్వయంగా అనుభవించారు. కానీ తిని తృప్తి పొంది మదించి దేవునికి అవిధేయులై ధర్మశాస్త్రమును కూడా లక్ష్య పెట్టకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి, అయ్యా ఇది మంచిది కాదు, దేవుని వైపు తిరగండి అని సువార్త ప్రకటిస్తే, సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని కూడా చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తట్టు తిరగవలనని ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి దేవునికి విసుగు పుట్టించారు. కానీ దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగం ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేల్ జనాంగమే ఆయన బిడ్డలు కాదు, కానీ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసి ఆయన బిడ్డలే. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, తన కృప ద్వారా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగానికి ఏ విధంగా విస్తారంగా ఫలించు చెట్లను తృప్తి పొందినట్లుగా ఒలీవ తోటలు, అనగే అక్షరార్థంగా ఒలీవ తోటలు ద్రాక్ష తోటలని కాదు, కానీ ఆత్మీయంగా ఎన్నో మేలులను మనకు దయచేస్తూ ముందుకు నడిపిస్తుంటే మనము కూడా అనేక సార్లు దేవునికి అవిధేయులుగా, దేవుని మీద మనం చేసే పనుల ద్వారా, మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపుల ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేసే వారంగా, ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టక, దేవుని వాక్యాల్లో ఉన్నది ఏదుందో దాన్ని పాటించక త్రోసివేసి సువార్తను ప్రకటించే వారిని కూడా చంపి దేవునికి విసుగు పుట్టిస్తే, ఎవరైనా విసుకుంది చిచి, కొంతమంది తల్లి అయినా సరే కొడుకు చేస్తున్న దుర్మార్గమైన పనులు చూసి వీడెందుకు పుట్టాడా అని తల్లి అనుకుంటది. కానీ తల్లి మర్చినా తండ్రి మర్చినా విడువని దేవుడు, తల్లి కన్నా మిన్న అయిన ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. విసుగు పుట్టించిరి, అందుచేత దేవుడు వారికి బుద్ధి కలిగించడానికి వారిని శత్రువుల చేతికి అప్పగించి తిని, ఆ శత్రువులు వారిని బహుగా బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు, వాళ్ళకు బుద్ధి రావటానికి దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించారు. శత్రువులు వారిని శ్రమ పెట్టినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. మళ్ళీ దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసేది. ఆయన తన కృపను మళ్ళీ చూపించాడు. ఎప్పుడైతే తన బిడ్డలు మొర పెడుతున్నారో, అవిధేయులయ్యారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు, దేవునికి విసుగు పుట్టించారు. కానీ తన బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు తన కృపను కనపరిచాడు. కృపను కనపరిచి రక్షకులను దయచేశారు. 28వ వచనంలో, వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా, వాళ్ళు నెమ్మది పొందారు, మళ్ళీ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసి మళ్ళీ వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, మళ్ళీ వాళ్ళు మొరపెట్టినప్పుడు, మళ్ళీ దేవుడు వాళ్ళ మొరను ఆలకించి తన కృపను కనపరిచేవాడుగా, కృపను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన బిడ్డల పట్ల తన కృపను కనుపరుస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మన పట్ల కూడా ఆయన తన కృపను కనుపరుస్తూ ముందుకు నడిపిస్తున్న కృపగల దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ కృపను మీ పట్ల కుమ్మరించి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.